Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 14, Verse 26. కృష్ణుడు ఉద్ధవుడికి యోగ పద్ధతిని వివరించుట. యదా యదాత్మ పరిమృజ్యతే సో మత్పుణ్యగాథ శ్రవణావిధానే తథా తథా పశ్యతి వస్తు సూక్ష్మం చక్షుర్దైవం జన సంప్రయుక్తం. రోగగ్రస్తమైన కన్నుకు ఔషధంతో చికిత్స చేసినప్పుడు క్రమముగా అది దృష్టిని తిరిగి పొందును. అట్లే చైతన్యవంతుడు జీవుడు నా పుణ్య కథల శ్రవణ కీర్తనచే పవిత్రుడైన కొలది పరతత్వము నన్ను నా సూక్ష్మ ఆధ్యాత్మిక రూపాన్ని చూచడి సామర్థ్యాన్ని తిరిగి పొందగలడు. లేస మాత్రమైన ప్రకృతి లేనట్టి విశుద్ధ ఆధ్యాత్మిక చేతన స్వరూపం కనుక భగవంతుడు సూక్ష్మం. కృష్ణుని పవిత్ర నామము కీర్తన మనిషి శ్రద్ధతో కీర్తించో వినినచో శీఘ్రమే ఆధ్యాత్మిక ప్రభావం కలుగగలదు. ఈ పద్ధతిని మనం పూర్తిగా చేపట్టించో ఆధ్యాత్మిక జగత్తును భగవద్లీలను వెంటనే దర్శించగలం. అందుడు తనకు చూపు తిరిగి తెచ్చిన వైద్యునికి సర్వదా కృతజ్ఞుడై ఉండను. అట్లే మనం చక్షుదాన దీలే ఈ జన్మ ప్రభుసే అని కీర్తించు. కృష్ణుడి ప్రతినిధి అయిన ప్రామాణిక గురుదేవుడే మనకు ఆధ్యాత్మిక చూపును తిరిగి తెప్పించగలడు. అందువల్ల ఆయనే మన నిత్య ప్రభు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వపదాంతం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ రామ్. ఏం కావాలా? ఇక్కడికి ఫోన్ ఎందుకు వచ్చింది? మాకు కూడా వచ్చింది. మీ ఫోన్ వచ్చింది. అరే 2 అడ్రస్లు వేరుగా పెట్టా. ఎవరికి పంపించారు? నేను కూడా పంపించాను. వేరువేరుగా పెట్టండి. వీళ్ళది వాళ్ళకి, వాళ్ళది వీళ్ళకి కాకుండా చూసుకుని. ఇక్కడ ఈ సంసారంలో జీవితాన్ని రోగగ్రస్త జీవితం అంటారు. మీకు ఆరోగ్యం బాగానే ఉండొచ్చు, మీరు మెంటల్ ఏం కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఆధ్యాత్మిక దృష్టితో చూసినట్లయితే అందరూ కూడా రోగగ్రస్తులే. మీరేదో ఈ సంసారంలో అది ఉండడం ఇది ఉండడం, ఆ పని ఈ పని, మీ కుటుంబం ఇవన్నీ అంటే మీరు తెలివితేటలు బాగానే ఉన్నట్లెక్క అట్లాగే బాగానే తిరుగుతున్నారు, పనులన్నీ చేసుకుంటారు. దాన్ని మీరు చక్కటి జీవితం అనుకుంటారు. అనే బాధ్యతలన్నీ చక్కగా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా అందరినీ కలుపుకుంటాం. బాగా తెలియగలాడే అలాగే ఆరోగ్యంగా తిన జరుగుతుంది. ఏదో అరిగేది తింటున్నాం,
తిన్నది అరుగుతుంది. మీకు తెలివితేటలుంటే ఏదైనా తిన్నది అరగకపోతే ఇది మనకు పడదు. ఇది ఇది మన తిండి కాదు. ఇది పచ్చి చింతకాయలు, పచ్చి జామకాయలు, పచ్చి మామిడికాయలు ఉప్పు కారం వేసుకుని తిన్నాం. దానికి వయసు వేరుగా ఉంటుంది. దాన్ని మనకి ఇది మన ఆహారం కాదు. ఇంకోడెవడో తింటుంటే చూసుకోవచ్చు. అంటే మనకి అరిగేటువంటి ఆహారం తిన్నాం. తిన్న ఆహారం అరుగుతుంటే మన శరీరం బాగానే ఉన్నట్టు, అలాగే మనకి నడుస్తుంటే తిరుగుతుంటే కీళ్ళ నొప్పులు కానీ, గుండె దడ కానీ, ఆయాసం కానీ ఆరోగ్యంగా ఉన్నట్లే కాదు. కానీ డాక్టర్లు చెప్పచ్చు పర్ఫెక్ట్, మీ ఆరోగ్యం బాగానే ఉందని. అలాగే జనాలందరూ కూడా మనల్ని, మీ ఫ్రెండ్ వచ్చాడు, ఈయన కూడా ఇన్వాల్వ్ చేయలేం ప్రాజెక్ట్లో. ఈయన కూడా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేయాలి. మన నెల్లూరు జిల్లాలో ఒక మంచి పెద్ద అందరికి ఉపయోగపడే ప్రాజెక్ట్ గిరిగారి మమ్మల్ని చేశాడు, తయారైంది. ఆయన మేము కూడా మిమ్మల్ని కూడా చేయాలి. జిల్లాలో జరిగే పని కాబట్టి అందరూ కూడా అంతే కదా, అందరూ కూడా తల చేసి మీరు గిరిగారికి ఫోన్ చేసి, ఏమయ్యా మీ ఆనందమూర్తి స్పిరిచువల్ థీమ్ పార్క్ ప్రాజెక్ట్ అంట, మాకు చెప్పలేదు ఏదైనా అడగండి. అతను ఫోన్ చేసి, ఏం ప్రాజెక్ట్? ఆనందమూర్తి స్పిరిచువల్ థీమ్ పార్క్, 20 ఎకరాలు. గవర్నమెంట్ ల్యాండ్ చెప్పాడు ఆయన. కలుసుకోవడానికి పోతాం సరే. ఆ ప్రాజెక్ట్ వస్తే ఫోల్డర్స్ బెంగళూరు నుంచి వస్తున్నాయి. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని నిన్న విజయవాడ ఇస్కాన్ ప్రెసిడెంట్ ఆయన చంద్రబాబు నాయుడిని కలుసుకున్నాడు. రథయాత్రలు ప్రారంభం అవుతాయి కదా, జూలై వస్తుంది, అని పిలవడానికి ఫోటోలన్నీ వచ్చాయి. అంటే పోయి కలుసుకోవచ్చు. ఆయన ఆంధ్రాలో విజయవాడలో అవైలబుల్గా ఉన్న కలుసుకోవచ్చు. ఆ తర్వాత భగవంతుడు ఆయన బుద్ధి పుట్టిస్తే ఆయన ఇంట్రెస్ట్ చేసుకొని సంతకం పెడతాడు, ప్రారంభం అవుతుంది. ఇంతకుముందు అలాట్ చేశాడు మాకు, అది కూడా చెప్పలేము. మీరు ఆల్రెడీ మాకు 10.5 ఎకరాలు ఇచ్చారు సార్ అని. ఈలోపు మాకు ఫ్రీగానే ఎవరో ప్రైవేట్ పార్టీ ఇచ్చారు, అది క్లెయిమ్ చేసుకోలేదు. ఇది ఏంటి ఇప్పుడు బ్రహ్మాండంగా జిల్లాకి టూరిజం, జిల్లాకి ఎంప్లాయ్మెంట్, జిల్లాకి ఆదాయం, మంచి పేరు, జిల్లాలో వ్యక్తులకి పరివర్తన, ఇట్లాంటి పనులు చూస్తూ ఉంటే భజనలు, మంచి ప్రాజెక్టులు. ఆ పుస్తకాలు వచ్చిన తర్వాత ఫోన్ చేసి పిలుస్తాం. నేను అనుకుంటున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ద్వారా పోయినా కూడా టక్కన అయిపోతుంది. రెడీగా ఉండండి. హరే కృష్ణ. ఏం చదువుతున్నా? ఆరోగ్యం గురించి. మీరు జనాలు మిమ్మల్ని చాలా తెలియగల ఆరోగ్యంగా, కానీ ఇక్కడ ఈరోజు చెప్పినటువంటి శ్లోకం, దాని తాత్పర్యం చదివితే ఈ భౌతిక జగత్తులో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు రోగగ్రస్తులు. శరీరం కానీ మనస్సు కానీ రెండు కూడా. శరీరం ఎందుకు రోగగ్రస్తులంటే మీరు ఈ శరీరానికి పరిమితి అయిపోయి, మీరు గాలిలో ఎగరవచ్చు,
ఇది ఇంకా వేగంగా జరగచ్చు, కానీ ఈ శరీరంతో వీలు కాదు. ఆత్మకు ఆ శక్తి ఉంది, కానీ ఆత్మని శరీరంలో పడేస్తే పాము శరీరం వంచినట్టు మీరు వంచలేరు. పాము ఎలా వంచగలిగింది, మీరెందుకు వంచలేకపోతున్నారు? ఎందుకంటే మన శరీరం పాము లాంటి శరీరం కాదు కాబట్టి. అంతే కదా, మనిషి లాంటి శరీరం, మనిషి శరీరం ద్వారా అయ్యే పనులు మాత్రమే మనం చేస్తున్నాం. పక్షులు ఎగిరినట్టు మనం ఎగరలేము, పాములు బెండ్ అయినట్టు మనం బెండ్ కాలేము, లేదా ఏనుగులు తిన్నట్టుగా మనం తినలేము. తినగలుగుతాం కానీ ఏనుగులు తిన్నంత తినలేము మనం. ఈ రకంగా ఆత్మకి స్వేచ్ఛ కలిగితే అది అద్భుతమైన పనులు చేయగలదు కదా. ప్రభుపాద 80 ఏళ్ల వయసులో ఆయన పరిగెత్తినట్టు తిరిగాడు. ఆయన ప్రపంచం అంతా 14 మాటలు ఒకసారి కాదు, మన వల్ల కాదు. ఎందుకంటే ఆయన స్వేచ్ఛని పొందాడు. అంటే కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ వయస్సులో అంత పెద్ద ఎత్తున పనిచేశాడు. కానీ మనం చేయలేము అట్లా. అంటే ఈ శరీరానికి మనం రోగగ్రస్తం. ఆయన చేయగలుగుతాడు, మనం చేయట్లేదంటే మనకి ఏదో లోటు ఉన్నట్టే కదా. ఆయన చేయగలుగుతాడని మనం చేయలేకపోతున్నాం. ఈ రకంగా చూసినట్లయితే మనం రోగగ్రస్తమైన శరీరం, మనకి తెలివితేటలు కొద్దిగా ఉన్నాయి, కానీ ఇక్కడి నుంచి భగవంతుడు లోకాన్ని చేరుకోగలిగే తెలివితేటలు మనకి లేవు. ఐడియానే లేదు మనకి, అవగాహన లేదు, అజ్ఞానం లేదు, చేత కాదు. కాబట్టి ఏం తెలివితేటలు మనవి. జీవిత సమస్యల్ని పరిష్కరించుకోలేకపోతే ఏం తెలివితేటలేదు. అందుకే అన్నాడు, ఏదైనా సింహం పోతూ ఉంటే, సింహం అడవిలో ఈ కుందేళ్ళు, దుప్పులు, అడవి కుక్కలు ఏమైనా భయపడిపోతాయి. అంటే ఆ జంతువుల మధ్యలో పులి దానికి విశేషస్థానం, స్పెషల్. అదంటే అన్ని కూడా తోక ముడుచుకున్నట్టు ఇటు. ఆ రకంగా మనం చేసే పనులు మనకంటే చిన్న పశువులు, అందరూ పశువులే ఇక్కడ, కానీ మనం కొద్దిగా పెద్ద పశువు అని మిగతా వాళ్ళంతా. కానీ మనం అనుకుంటూ ఉంటాం నేను గొప్పవాడిని అని చెప్పి. అంటే మనం గొప్పవాళ్ళం కదా, మనం పెద్ద పశువులు. అంటే ఈ సంసారంలో చిన్న పశువులు చేయలేని పనులు పెద్ద పశువులు చేస్తూ ఉంటాయి. కానీ మనం మనుషులుగా పెద్దవాడు అయినట్లయితే మనకి ఈ విషయాలన్నీ తెలియాలి. ఈ భాగవతం అంటేనే భగవంతుడు, భక్తుడు, మధ్యలో భక్తి. భాగవత ధర్మము అంటే నేను ఆయన అడిగాడు కదా ప్రశ్న ప్రోగ్రాంలో, వర్క్ ఈజ్ వర్షిప్ అంటే మీరు వర్క్ ఈజ్ వర్షిప్ అయితే మీరు దేవుడు ఎవరో మీకు తెలుసా? దేవుడికి ప్రేమ ఉందా? అంటే వర్షిప్ అంటే పూజ. మీరు పనిచేస్తున్నారు, దానివల్ల దేవుడితో ఏమైనా సంబంధం కలుగుతుంది అని తర్వాత చెప్పాం. అదే పని మీరు మీకు నేర్పించేవాడు ఉంటే వర్క్ని వర్షిప్ చేసుకోవచ్చు. అంటే మీరు దోశలు పోస్తున్నారు, అది వస్తున్నా ఆయన దోశలు వస్తే ఆయనకి ఇవ్వాలి శారదమ్మ. ఎప్పుడైతే మనం గురువు దగ్గరికి వెళ్ళి ఇక్కడ కూడా చెప్పారు కదా ఈరోజు శ్లోకంలో కూడా, మనకు చూపుని తెప్పించినటువంటి, అంటే మీరేమైనా గుడ్డి వాళ్ళ జీవితం అంతా కూడా అంధకారమయంగా ఉంటే డాక్టర్ మనకి ఆపరేషన్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేసి మరి ఈ ప్రపంచం అంతా చక్కగా కనబడేట్ చేస్తే మనకి జీవితం అంతా చీకటిమయం. కానీ మనకి డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే మనం బంధువులను చూసుకోగలుగుతున్నాం. అన్నీ ఈ సంసారంలో అన్ని సుందరమైనటువంటి వస్తువులంతా
అంత ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఈ డాక్టర్ గారు నాకు కళ్ళు ఇచ్చాడు, బతుకంతా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈనాటి నుంచి గుడి దానిలాగా బతికాను, కానీ ఆ డాక్టర్ గారి దేవాలి ఇప్పుడు నేను కూడా ప్రపంచం తిరగలుగుతున్నా, చూడగలుగుతున్నా, నేను కూడా చేయగలుగుతున్నా. ఆ రకంగా ఇక్కడ ప్రభుపాద అంధుడు తనకు చూపును తిరిగి ఇచ్చిన వైద్యుడికి ఎప్పుడు కృతజ్ఞుడై ఉండరు. అట్లే మనం రోజు గురు పూజలో పాడుతూ ఉంటాం, చక్షుదాన్ దిలయే జన్మే జన్మే ప్రభు సే దివ్య జ్ఞాన హృదయ ప్రకాశిత. ఈయన గౌరగోవింద స్వామి అని చెప్పి భువనేశ్వర్లో, నేను నెల్లూరులో కూర్చున్నట్టుగా ఆయన భువనేశ్వర్లో ఉండేవాడు. తిరిగి వస్తూ ఉన్నాం భువనేశ్వర్, ఆయన స్టేషన్. ఆయనకు మంచి పేరు ఉంది, బాగా క్లాసులు బాగా ఇస్తాడని చెప్పి. నేను పోయి 2-3 రోజులు ఉండి అనేక భక్తులకి చక్కటి క్లాసులు ఉంటే వాళ్ళకి వినాలి అనిపిస్తుంది. మనం ఉండేదే కృష్ణుడి గురించి వినడం కోసం. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం, భక్తులకు ఒకటే బతుకు. అక్కడ ఇక్కడ వింటూ ఉన్నాం, ఆ విషయాలు తీసుకెళ్ళి మళ్ళీ మనం ఇంకోళ్ళ గురించి చెబుతూ ఉన్నాం. ఈరోజు క్లాసులో మహారాజు ఇటు చెప్పాడు, అటు చెప్పాడు. ఈ రకంగా భక్తుల జీవితం వాళ్ళ అవగాహన పెంచుకుంటూ ఇతరులకు కూడా వాళ్ళు ఈ రకంగా దయ చూపిస్తూ. నేను భువనేశ్వర్ పోయి క్లాసు, గురు పూజ అయిపోయింది, క్లాసు. ఆయన కూర్చున్నాడు క్లాస్ చేయడానికి. 8:30 కల్లా వచ్చింది. వాళ్ళు మనం 9:30-10 లోపల ఆఫ్ చేస్తాం. ఆయన క్లాస్ ఇస్తే 12 అవుతుంది, 1 గంట అవుతుంది. మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఏమైనా ప్రసాదం టైం ఏమైనా ఉంటుందా? మనకి గురువు అంటే అంత శ్రద్ధ లేదు కాబట్టి ఇటు తయారవుతూ ఉంటాం. వాళ్ళంతా నోరు మూసుకుని బస్. అదే ఆయనకి ఎవరు చెప్పి మీరు ఆపోజిట్గా పోయినానికి పోవాలని, మీరెవరు అట్లా చెప్పడానికి? జీవితాన్ని మన దేవుడికి అంకితం చేసేవాడు అంతా ఇంకా దేవుడి మీద. ఆ రంగు వాళ్ళంతా కూర్చొని 1 గంట తగ్గింటారు అన్నది రోజు ఇట్లాగే ఉంటుంది. ఆయన ఇష్టం సార్. అప్పుడప్పుడు 4 గంటలు చదువుతారు, 3 గంటలు చదువుతూ ఉంటాడు. బస్ మేమంతా ఆయన శిష్యులు కొంచెం వింటూ ఉంటాం. అంటే మాకు కూడా కృష్ణ కథలు రుచి కలగడానికి ఏదో ఫార్ములా అలా కూర్చుని అయిపోయింది 45 నిమిషాలు 10 రుచి కలిగితే మన వినేటువంటి క్షమత, కెపాసిటీ అంటే మంచి భక్తులు అవుతుంటే మనం గంటలు. అందుకే అప్పుడప్పుడు కీర్తన వేళ అని చెప్పి రాత్రి 8 గంటల కీర్తన ప్రారంభిస్తారు. అర్ధరాత్రి 12-1 గంట దాకా కీర్తన. జనాలు మామూలు వాళ్ళకైతే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు కాన్సన్ట్రేషన్ పోయి వెనకాల కూర్చుని, లేదా ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళు చుట్టూ గుంపుగా చేరి ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. కొద్దిసేపు ఓపిక ఉంది, అది అయిపోగానే మనకి అంత తట్టుకునే శక్తి లేదు. ఆ కీర్తన ఇంకా వెనకాల అక్కడ కూర్చుని పిచ్చి కబుర్లో పడి, అంటే ఇది అలవాటు చేసుకోవాలి. ఇక్కడ మనం అలవాటు చేసుకుంటే చైతన్యవంతుడైన జీవుడు నిజంగా మనం వినగలం. పరీక్షిత్ మహారాజు తిండి నిద్ర వదిలిపెట్టి 7 రోజులు నిద్ర కూడా లేదు రాత్రిపూట. మన అభిప్రాయంలో అది వీలు కాదంటాం, తేవడం వినగలరు సార్. కానీ వాళ్ళ స్థితి వేరు, మన స్థితి వేరు. అంటే మన స్థితిలో కూడా కొంతమంది అరగంట సేపు వినగలుగుతారు, కొంతమంది గంట వినగలుగుతారు, కొంతమంది 2 గంటలు. అంటే ఎవరికి ఎంత భక్తి ముదురుతూ ఉంటుందో, పెరుగుతూ ఉంటుందో
దాన్ని బట్టి వాళ్ళు సంసారపు అవి తగ్గించుకొని భగవంతుడి పనుల్లో వాళ్ళు మన చెప్పిన మోహం ఎప్పుడైతే భగవంతుడి గురించి వినడం భగవంతుడి పనులు లేకుండా పోతాయో భక్తులకి మోహం అంటే వాళ్ళు భయభీతులు అవుతారు. మోహానికి లోనే ఏ విధంగా మన ఇంట్లో ఎవరికైనా రోగం వచ్చినా ఎవరైనా చనిపోతే మనం ఏడవడం ప్రారంభిస్తాం మోహంలో పడి కదా. మనకి మోహం లేకపోతే మనం ఏడవం. ఏదో బాధ్యత పుట్టిన వాళ్ళు వస్తారు వాడు చచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలి అట్లా పద్ధతిలో మన బాధ్యత పూర్తి చేసుకుంటాం. ఏడవడం ఏం లేదు. అశోచ నన్ను శోచిస్తాం ప్రజ్ఞావాదాంశ భాషతే గతాసు నగతాసంచ నాను శోచంతి పండితుడైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడి ప్రతి భక్తుల ప్రతి సమాజం ప్రతి నా బాధ్యత లేదు. ఆయన ఏదో ఆనందం పొందేసినట్టుగా మోహం పెట్టడం కానీ నాటకాలు అటు కాకుండా లేదా మనకు మోహంలో ఉన్నప్పుడు వద్దన్నా కూడా ఎందుకంటే మనం మోహంలో ఉన్నాం భక్తి చేస్తున్నాం కానీ మనకి మోహం పోలేదు ఇంకా. కాబట్టి భక్తి చేస్తున్నా కూడా మనకి ఏదైనా అశుభమైన వార్తలు ఉన్నప్పుడు మనకి సహజంగానే ఏడుపు రావడం దుఃఖం కలగడం కలుగుతూ ఉంటాయి. అంటే ఇది వేరు, ఈ క్లాస్ వేరు. ఆధ్యాత్మిక వ్యక్తులు వాళ్ళు దేనికి సంతోషపడతారు, వాళ్ళు దేనికి దుఃఖపడతారు. సంసార వ్యక్తులు దేనికి సంతోషపడతారు, దేనితో ఈ రెండు వాళ్ళ విషయం వేరుగా ఉంటుంది. సంసార వ్యక్తులకి సంసారమే విషయం, భగవద్భక్తులకి భగవంతుడి విషయం, కృష్ణ విషయం. వాళ్ళు మనం అర్థం వాళ్ళని మనం అర్థం చేసుకోలేం, మనల్ని వాళ్ళు అర్థం చేసుకోలేము. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఖరిలో మనంతా కూడా ఆధ్యాత్మిక స్థాయికి ఎదగవలసి ఉన్నది. మనం ఆత్మలం కాబట్టి ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో 10 జన్మల తర్వాత ఇక్కడి నుంచి మనం బయటపడాలంటే వేరే మార్గం ఏం లేదు. మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవలసి ఉంటుంది. ఇక్కడ అందుకని అంధుడు తనకు చూపును తిరిగి తెచ్చిన వైద్యుడికి సర్వదా కృతజ్ఞుడయ్యాను. మేమంతా ఎందుకు ఇస్కాన్లో ఉండి సేవలు చేసుకుంటున్నాం? మేము కూడా ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేసుకుంటూ భక్తి చేసుకోవచ్చు, కానీ ఇస్కాన్లో ఉండి ఎందుకు భక్తి చేస్తున్నాం? ఎందుకు అంత ప్రచారం చేయడానికి ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే ప్రభుపాద ప్రచారం చేయడం వల్ల మనకి ఆధ్యాత్మిక దృష్టి కలిగింది. వాటి ప్రభుపాదకు రుణపడి ఉన్నాం ఒకటి. తర్వాత మనకు ఆధ్యాత్మిక దృష్టి కలిగితే జీవితం ఎంత దివ్య సౌందర్యాన్ని మనం చూడడం ప్రారంభిస్తాం. మామూలు సౌందర్యం కాకుండా దివ్య సౌందర్యం కదా. అంటే మనుషుల్ని మనం వాళ్ళ భక్తిని గుర్తించగలుగుతాం. మనలో భక్తి వచ్చినప్పుడు మామూలుగా అయితే మనం వేరే విధంగా ఇతరులను చూస్తూ ఉంటాం. కానీ భక్తి మార్గంలోకి వస్తే నేను చెప్పాను కదా, సంసారంలో 2 రకాల వ్యక్తులు, మంచి వ్యక్తులు, చెడ్డ వ్యక్తులు. సురేష్ మనకి మిగతా వాడు డబ్బు ఉన్నాడు, వాడు చదువుకున్నాడు, పెద్ద పదవి ఉంది, భక్తులకి ఏమి పట్టింపు ఉండదు. ఎవరు మంచితనం వైపుకి ఎదుగుతున్నారు, ఎవరు భక్తిలోకి వస్తున్నారు, వాళ్ళని చూసి భక్తులకి ఆనందం కలుగుతుంది. అటువంటి వాళ్ళతో జీవితాన్ని గడపదలుచుకుంటారు. ఇక్కడ మనకి తిరిగి చూపుని తెచ్చిన వైద్యునికి ఏ రకంగా గుడివాడు సర్వదా కృతజ్ఞుడు, అట్లాగే మనకి ఈ దివ్య దృష్టి. సంసారంలో ఎవరికి దేవుడు అర్థం కావట్లా, దేవుడు పరమాకర్షకుడు, కానీ ఆయన మీద మనకి ఆకర్షణ ఏం లేదు. కానీ మనకి ఒక ఆధ్యాత్మిక వైద్యుడు,
అప్పుడప్పుడు నా గురించి మాట్లాడుతూ ఇస్కాన్ వాళ్ళు అంటూ ఉంటారు, ఈయన ఇంతకుముందు మెటీరియల్ డాక్టర్, ఇప్పుడు కూడా డాక్టరే. వాట్ ఇస్ దిస్? ఇంతకుముందు మెటీరియల్ డాక్టర్. ఇంతకుముందు ఆయన శరీర రోగాలకి ఆయన వైద్యం చేసేవాడు డాక్టర్ గారు. ఇప్పుడు ఆయన భవరోగాలకి అసలు సమూలంగా ఈ శరీరాన్ని వదిలించుకోవడం ఎలా, డాక్టర్లు శరీరం ఉంచి ఈ రోగాలకు నయం చేస్తూ డబ్బులు దండుకుంటూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. ఒక రోగం తర్వాత ఇంకో రోగం మళ్ళీ రమ్మంటాడు, ఆ రోగం పోయింది ఎంత డబ్బులు కట్టు, ఇంకో రోగం రెండు రెండు అని చెప్పి కూర్చోబెట్టి మళ్ళీ డబ్బులు కట్టు వాడు బతుకుతూ ఉంటాడు. మీరు ఏదో అది తగ్గిందని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ ఎప్పుడు ఏదో రోగం ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక వైద్యులు ఈ రోగాలకి లెక్క లేదు, ఈ రోగాలు ఇక్కడి నుంచి పోయేది లేదు, ఈ రోగాలు ఎప్పుడూ ఉండేదే. అంటే మేము రియల్ ట్రీట్మెంట్, అసలైనటువంటి వైద్యం చేస్తాం. ఈ శరీరం మీద మీకు ఆసక్తి పోయిందంటే మళ్ళీ ఇంకోసారి శరీరాన్ని ఎందుకు పొందుతారు? మనకుండేది భవరోగం. భవరోగం అంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం. ఎవరికి కావాలని ఉండదు లేదా? మనం ఇక్కడ ఈ సంసారం ఎంత చూసిన తర్వాత అడిగామనుకోండి, మళ్ళీ ఇంకా ఎన్ని మాటలు రాదమ్మా, ఇంకా ఎన్ని మాటలు పుట్టాలి, ఎన్ని మాటలు పోవాలంటే ఏం జవాబిస్తారు? ఎన్ని మాటలు పుట్టాలి, ఎన్ని మాటలు పోవాలి? మీరు ఇక్కడ చాలు సార్, ఇంకా చాలు సార్, అయింది చాలు, ఇంకా ఆ ప్రశ్న అడగమాకండి, ఇంకా అయింది సార్, ఇక్కడితో ఆగిపోతే మేము. అంటే కానీ మనం ఆ విధంగా కోరుకున్నంత మాత్రాన మనకి చావు పుట్టుకలు ఆగబోవటం లేదు. అంటే నాకు మళ్ళీ జన్మ వద్దు సార్ అంటే అవుతుంది, అది బలవంతంగా యమరాజు మెడకాయ పెట్టుకుని తోస్తాడు లోపలికి, నువ్వు ఇక్కడే పుట్టవలసి ఉన్నది అని చెప్పి. అంటే మన గురువు ఆయన మనకి బయటపడే మార్గాన్ని చూపిస్తాడు. లేకపోతే ఎవరు చెబుతారు? మనం మనలాంటి మూర్ఖుల దగ్గరికి, మనలాంటి అమాయకుల దగ్గరికి, మనలాగే ఈ భవరోగంలో పడి ఉన్న, అదే నా రోగాన్ని నిర్ణయం చేసుకోలేదు, మీ రోగాన్ని ఎక్కడ నయం చేస్తారు? డాక్టర్ గారికి ఆయనకి అన్ని రోగాలు అంటే మీకు ఆ నమ్మకం ఉండదు, ఆయన క్యూర్ చేసుకోలేదు, మా రోగం ఇంకెవడైనా ఉన్నాడు డాక్టర్ చెప్పండి సార్ అంటే. అంటే ఇక్కడ ఈ సంసారంలో ఎవరైతే ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగారో అటువంటి వాళ్ళు మాత్రమే, ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా బయటపడ్డారో వాళ్ళు నేర్చుకున్నారు, చూశారు, వాళ్ళు బయటపడి బతకగలుగుతున్నారు. కానీ మనం బయటపడాలంటే అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంటే మీరు యాపిల్స్ అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి నా భవరోగాన్ని కుదిర్చమంటే వాడు ఏం చేస్తాడు? వాడు చెప్తాడు యాపిల్ కేజీ ఎంత అని చెబుతాడు, వాడు తింటే మీకు మంచిదే, అట్ట కాదు. అంటే ఏ రోగానికి తగ్గట్టుగా దానికి ముందు పడాలి. అంటే మనకు ఉండేది భవరోగం అయితే ఎవడు భవరోగం నుంచి బయటపడ్డాడో అటువంటి వాళ్ళు అంటారు ఆధ్యాత్మిక వ్యక్తులు. ఎవరైతే నాకు ముసలితనం వస్తుంది, నేను చస్తాను అంటే వాడికి ఏం తెలియదు. ఆత్మ తెలిస్తే నేను చస్తాను ఎందుకంటాడు, నేను శరీరం వదిలిపెడతా అంటాడు. ఆత్మ తెలిసిన వాడు నేను ముసలాడిని ఎందుకంటాడు, నా శరీరం ముసలిదవుతుంది, నేను బాగానే ఉన్నాను, నేను ఈ శరీరం వదిలిపెడుతున్నా పోతున్నా. వాళ్ళు మాట్లాడే పద్ధతి వేరుగా ఉంటుంది. ఎవడైతే నాకు రోగం వచ్చింది, నాకు ముసలితనం వచ్చింది, నాకు చావు దగ్గర పడుతుంది, అట్లాంటి వాడి దగ్గరికి వెళ్ళి మీకేం నేర్పిస్తాడు? ఏమి నేర్పించేదండి, వాడికి తెలియపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి మామూలు వైద్యులు, మామూలు అధ్యాపకులు ఈ సంవత్సరంలో సంసారం గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆత్మ గురించి చెప్పేవాళ్ళు, ఎందుకంటే ఇది అంత సులభంగా దొరికేటువంటిది కాదు. మనకి ముందర తమోగుణం పోవాలా, రజోగుణం పోవాలా, సత్వగుణంలోకి రావాలా, సత్వగుణం శాస్త్రాలు చదవాలా, గురువుని కలుసుకోవాలా, గురువుకి సేవ చేయాలా, భజన చేయాలా, ఇవన్నీ చేస్తూ ఉంటే అప్పుడు మెల్లిగా ఈ భవరోగం పోతే మనం ఆత్మ గురించి మాట్లాడగలుగుతాం. సడన్గా ఆయన నిలబెట్టి మీరు కొద్దిగా
చెప్పండి అంటే ఏం చెబుతారు? మనకు అనుభవం లేకపోతే ఏం చెప్పగలుగుతాం? కాబట్టి ఆధ్యాత్మిక పాఠాలు అనేటువంటివి ఏ పుస్తకాలు బట్టి కొట్టి చెప్పేవి కాదు. ఈ ఆధ్యాత్మిక పాఠాలు ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఎంత దానిలో వాళ్ళు ప్రవీణులయ్యారో వాళ్ళు దాన్ని బట్టి అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తెలిసినంతగా దేవుడి గురించి పూర్తిగా ఎవరు చెప్పలేరు. కానీ ఎంతవరకు మనం ఎదిగామో అంతవరకు ఇతరులకి భగవంతుడి విషయాలకి ఒక పరిమితి అంటే లేదు, ఎంతైనా కూడా. అంటే దీని అంటారు స్టూడెంట్ ఫర్ లైఫ్. భక్తి మార్గం అంటే చదువు అయిపోయింది. ప్రభుపాద ఆయన జన్మాష్టమి వచ్చినప్పుడు ఆయన బాగా కృష్ణ బుక్ తీసిరండి, రాత్రి 12 గంటల దాకా జాగ్రత్త చేయాలా. అటు మీరు కృష్ణ బుక్ తీసుకొచ్చి పుస్తకం చదువుతూ పోండి. ఆఖరిలో అందరూ కూడా నిద్రపోయారు. ప్రభుపాద అక్కడే ఆయన ఇంకా ఏకాగ్రతలోకి పోతున్నాడు. భలే ఉంది. ఇదే వాళ్ళ నిద్ర మొహాలు పెట్టుకుని పెట్టా ఆయన నవ్వుతుంది. మన రోజు పెట్టేది మొహం అదే మొహం, రోజు మన మొహం అదే కదా పెట్టేది. క్లాస్ ప్రారంభం కాగానే నిద్ర మొహం ప్రారంభం అవుతుంది. కానీ ప్రభుపాద గంటలు నాక్డౌన్ అంటారు. నాక్డౌన్ అంటే 8 గంటలకు కూర్చుంటే కొద్దిగా ఫ్రెష్గా ఉంటాడు. అరగంట వినేవాడు ఒకడు, గంట వినేవాడు ఒకడు, తర్వాత తూలుతూ ఉంటాడు. అంత జనాలంతా. ప్రభుపాద మాత్రం ఎంతో ఆనందంగా ఇంకా 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 వాళ్ళంతా 12 అయితే ఎప్పుడు తొందరగా మహారాజ్ చేసేసి తినడానికి కూర్చోవాలి. కానీ ప్రభుపాద రాత్రి అంతా కూడా మనం వినొచ్చు అన్నట్టుగా. అంటే దాని అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం కూడా దాన్ని సంపాదించుకోవాలి, దాన్ని మనం సాధన చేయాలి, ప్రయత్నం చేయాలి. ఏదో తిన్నదొరక హరే రామ హరే కృష్ణ అంటే అయ్యే పని కదా. దాని తలకెక్కుతుందా లేదా, లోపల దూరుతుందా లేదా, అంటే మంత్రం లోపల దూరుతుందా లేదా, తలకెక్కిందా లేదా. తలకెక్కితే ఇంకా చేస్తూ ఉంటారు. లోపల దూరిందంటే మీ అంతటి మీరే చేస్తూ ఉంటారు. లోపల దూరిన దాని అర్థం మీకు ఆనందంగా ఉంది, మీరు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఒంటరిగా ఉన్నా మీకు ఎప్పుడు జీవితంలో విసుగు విరామం లేకుండా. ఇక్కడ మనం కృష్ణుడు ఉద్ధవుడికి యోగ పద్ధతి ప్రారంభం నుంచి ఎలా ఎదుగుతో ఇప్పుడు ఆయన చెబుతున్నటువంటిది ఏ విధంగా దాని అంటారు సక్సెస్, జీవితం యొక్క సక్సెస్. మానవ జీవితంలో ఎవరు గెలిచారు, ఎవరు విజయాన్ని సాధించారు, ఎవరికైతే కృష్ణుడి విషయాలు వినడంలో ఎవరికైతే మనసు పడిపోయిందో, నేను బతికేదే కృష్ణుడి విషయాలు వినడం కోసం, నేను బతికేదే కృష్ణుడికి సేవలు చేయడం కోసం. అది లేకపోతే మనం ఎంతో మోహంలో పడిపోయిన రెస్ట్లెస్ ఆ రకమైన పరిస్థితి వస్తే అప్పుడు మీరు కొంత ఈ ఆధ్యాత్మిక జీవితంలో నిలదొక్కున్నట్టు. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం ముందు అట్లా పోయేవాళ్ళు ఉంటే ఇంజిన్ అంతే కదా, ఇంజిన్ పోతుంటే మీరు వదిలిపెట్టకుండా కూర్చోవాలి, ఆ ఇంజిన్ లాక్కుపోతాడు. రైళ్ళు చూస్తూ ఉంటాం కదా మనం, బస్ డిస్కనెక్ట్ కాకుండా ఉంటే డబ్బా బస్ రైలు ఇంజిన్ పోతూ ఉంటే మీరు అంతా వెనకాలంటారు. సో ఆధ్యాత్మిక జీవితం కూడా మనకి ఈ విధంగా చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు మనం ముందుంటే మెల్లిగా మనల్ని నచ్చజెప్పి తిట్టి మందలించి తోసి మనకి రకరకాలుగా ఎంగేజ్ చేసి మొత్తానికి మనం దారి తప్పిపోకుండా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.